పచ్చడి వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా సంగటిలోకైనా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. టమాటా చట్నీ కోసం ముందుగా మనము ప్యాన్ పెట్టుకొని ఒక బౌల్ నువ్వులు వేసుకోవాలండి. వేసుకొని చిటపటం అనేదాకా వేయించుకోవాలి. నువ్వులు వేగిపోయాయండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదో ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీరాను కూడా తీసుకోవాలి. జీరాను ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి, అప్పుడు ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. జీలకర్ర చక్కగా ఇలా పాప అయిన తర్వాత ఇందులో కారానికి తగినన్ని పచ్చిమిర్చి, అలాగే ఒక బౌల్ నిండా ఆనియన్ తీసుకోవాలి. చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఒక గడ్డ మొత్తం తీసుకోవాలండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని లీడ్ పెట్టేసుకొని సిమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా చక్కగా మగ్గించుకోవాలండి, అప్పుడే పచ్చడికి మంచి కమ్మదనం వస్తుంది. ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని వేరే ప్యాన్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు కూడా తీసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, 1 వీక్ ఉన్న పాడవదు. అస్సలు వాటర్ అనేవి యూజ్ చేయం కాబట్టి ఇలా చక్కగా కలిపేసుకొని ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని సిమ్లో 15 మినిట్స్ మగ్గించుకోవాలండి. సిమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మనకు ఇలా వస్తుందండి. టమాటాలు వాటర్గా ఇలాగే ఉండాలి. మనం ఇంకా దగ్గరికి కుక్ చేసుకున్నాం అనుకోండి, పచ్చడి చాలా గట్టిగా అవుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆపేసుకొని చల్లారబెట్టేసుకోవాలి. నువ్వులు చల్లారిపోయాయండి, మిక్సీ పట్టేసుకుందాం. ముందు నువ్వులు మిక్సీ పట్టుకోవాలండి. అన్నీ కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే నువ్వులు మెత్తగా పొడి అవ్వవు. ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు టమాటోస్ని వేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత సింపుల్ రెసిపీ అయినా కానీ మనము స్టెప్స్ ఫాలో అవుతూ నీట్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం కలిసేలాగా ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మనము పల్స్ మోడ్లో జస్ట్ 2-3 రౌండ్స్ మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు మనకు మెత్తగా అవ్వకుండా కొంచెం బరకగా వస్తుంది. ఇలా మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాం. అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. పచ్చళ్ళకి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడికిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి.